క్యాన్సర్‌కి ఎటువంటి రకమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో, క్యాన్సర్‌కి మనకి ముఖ్యంగా ఒకప్పుడు 3 రకాల ట్రీట్మెంట్స్ ఉండేవని చెప్పేవాళ్ళం. సో, సర్జికల్ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ అంటే మెడిసిన్స్ పరంగా ఉండే ట్రీట్మెంట్స్ అని చెప్పేవాళ్ళం. సో, అలాంటివే కాకుండా చాలా కొత్త రకమైన ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. సో, సర్జరీ అంటే అందరికీ తెలిసిన విషయమే. సో, సర్జరీ చేసి ఎక్కడ ఏ భాగానికి క్యాన్సర్ సోకిందో దాన్ని సర్జరీ చేసి తీసేయడం అది ప్రధాన అంశం. సో, రేడియేషన్ ఎక్కడైతే మనకి సర్జరీ చేసి క్యాన్సర్ని మనం తొలగించలేమో అలాంటి వాటికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో, అలాగే మెడిసిన్స్ పరంగా ఎవరికైతే మనకి క్రిటికల్ ఏరియాస్లో ఉండి మనకి సర్జికల్గా తీసేయలేము అని అంటే వాటికి ముందుగా మందుల ద్వారా ట్రీట్మెంట్ చేసి దాన్ని ష్రింక్ చేసి దాని తర్వాత సర్జరీకి కానీ రేడియేషన్ కానీ టేకప్ చేయటం. సో, ఇది జబ్బు ఎక్కడొచ్చింది, ఏ స్టేజ్ ఉంది అన్నది చూసుకొని మేము యాజ్ అ ఆంకాలజీ టీమ్ మనము ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకొని ఒక వ్యక్తికి ఏ ట్రీట్మెంట్ ముందు చేయాలి, ఏ ట్రీట్మెంట్ తర్వాత చేయాలనేది డిసైడ్ చేస్తాం. కానీ ఇప్పుడు కొత్త రకాల ట్రీట్మెంట్స్ అనేవి చాలా వచ్చున్నాయి. టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, అలాగే థెరనోస్టిక్స్, మనకి కొత్త రకమైన రేడియో లైగాండ్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. సో, మిగతా ఇంతకుముందు ట్రీట్మెంట్తో పోలిస్తే అంటే కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్తో పోలిస్తే ఈ ట్రీట్మెంట్స్ వల్ల చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, అలాగే బెస్ట్ రిజల్ట్స్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్క క్యాన్సర్కి మనకి ఇప్పుడు ఇటువంటి కొత్త రకాల ట్రీట్మెంట్లు ఏమైనా సూట్ అవుతున్నాయా లేదా అన్నది ముందుగా పరీక్షలు చేసి ఆ క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్ బాగా సూట్ అవుతుందో చూసి ఆ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయని మనకి ఇప్పుడు స్టడీస్ తెలియజేస్తున్నాయి. అందుకని సో, క్యాన్సర్ అనగానే మనకి ఓన్లీ బయాప్సీ టెస్ట్ చేసి దానికి పలానా ట్రీట్మెంట్ చేసుకోమని చెప్పడం కాదు. సో, దాన్ని లోతుగా పరిశీలించి దాని లక్షణాలు ఎంత మొండిగా ఉన్నాయి, దానికి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, ఆ ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ చేసుకునే అవకాశం ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది.